డియర్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈవీఎస్ సైన్స్ పెడగాజీ లోపల ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈవీఎస్ లోపల మనకు ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క పాఠ్యపుస్తక నిర్మాణం అంటే జనరల్గా మనందరికీ తెలిసిందే ఈ యొక్క 3rd, 4th, 5th క్లాస్ 3, 4, 5 తరగతుల టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సిలబస్ అనేది ఏ రకంగా అరేంజ్ చేయబడ్డది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడైతే ప్రైమరీ లెవెల్లో ఏ బుక్ అయినా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అంటే మనకు తప్పనిసరిగా ఈ బ్యాక్డ్రాప్ అనేది తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క 3rd, 4th, 5th సిలబస్ కనుక తీసుకున్నట్టయితే సిలబస్ను ఎట్లా అరేంజ్మెంట్ చేశారు అని అంటే దాన్ని ఏమంటారంటే 6 థీమ్స్గా డివైడ్ చేశారు. వాటిని ఇతివృత్తాలు అంటారు. 6 ఇతివృత్తాలుగా 6 థీమ్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఏమంటామంటే థిమాటిక్ అప్రోచ్ అంటారు. ఈ అప్రోచ్ను థిమాటిక్ అప్రోచ్ అంటారు. మరొకసారి చూద్దాం. ఇది జనరల్గా ఏంటంటే ఈ ఈవీఎస్ సిలబస్లో మనకు ఆల్మోస్ట్ 5th చాప్టర్లో ఇచ్చారు. అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అన్నాడు ఇంగ్లీష్లో, లేదా పాఠ్య గ్రంథాలను అవగాహన చేసుకోవడం అన్నారు. అందులో పెడగాజీ అని కూడా మెన్షన్ చేశారు ఇందులో పుటని. అంటే ఇది ఒక చాప్టర్గా ఈవీఎస్లో ఒక చాప్టర్గా మెన్షన్ చేశారు. అంటే ఆ చాప్టర్ మరి ఎక్కడ చదివితే దొరుకుతుంది అని అంటే జనరల్గా మనకు పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ లోపల మనకు అందులో ఇచ్చారు. కానీ బేసిక్ సారాంశం ఏంటి అంటే ఇందులో కనుక ఒక్కసారి మనకి ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ కనుక పరిశీలించినట్టయితే వీటిని అవగాహన చేసుకొని మనకు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఈరోజు ఈ టాపిక్ను మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి, ఈ టాపిక్ వెళ్ళే ముందు మనం టెట్ కానీ సీటెట్ కానీ జనరల్గా మనకు తెలిసింది, అదేవిధంగా డిఎడ్ మిత్రులకు రెగ్యులర్ మిత్రులకు కూడా ఈ టాపిక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇదేమో ఈవీఎస్ పెడగాజీ. ఇందులో కూడా మనకు ఆల్మోస్ట్ 5th చాప్టర్ కింద ఇచ్చారు. ఇది మామూలుగా అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇది టెట్ లోపల కూడా మనకు తప్పనిసరి ఇది కూడా చూడాలి. తర్వాత నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే మరి జనరల్గా మనకు సీటెట్లో అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లల కోసం కనుక గమనించినట్టయితే ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం అయినా ముఖ్యంగా ఎవరికైనా కూడా ఇది దయచేసి ఈ యొక్క ఎన్ఐఓఎస్ మనకుంది సిలబస్ బాగా సెంట్రల్ ఇది చేసిన, దయచేసి డిఎడ్ లెవెల్ కోసం చేసిన పుస్తకాలు ఇవి. మీరు ఎన్ఐఓఎస్ దగ్గరికి దానికి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అని ఉంది. 3 ఉంటాయి. ఇందులో 3ంటిని డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఈ యొక్క సీటెడ్ సిలబస్ చాలా వరకు కవర్ అవుతుంది. సో దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఏ బుక్స్ చదవాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దాదాపు మంచిగా రాస్తారు ఈ బుక్స్ కూడా. ఈవెన్ తెలుగు మీడియం పిల్లలు కూడా చదువుకోవచ్చు. సింపుల్ ఇంగ్లీష్నే ఉన్నాయి, దాంతోపాటు అకాడమీ పుస్తకాలు కూడా ముఖ్యంగా. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకున్నట్టయితే వాటిని అవగాహన చేసుకునే క్రమం లోపల ఈ యొక్క ఈవీఎస్ సిలబస్ను అంటే పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో ఈవీఎస్ సిలబస్ 3rd, 4th, 5thను తీసుకున్నట్టయితే ఎన్ని థీమ్స్గా క్లాసిఫై చేయబడ్డాయి అంటే 6 థీమ్స్గా 6 ఇతివృత్తాలుగా వీటిని మామూలుగా అమర్చడం జరిగింది. సిలబస్లోని అంశాలను 6 ఇతివృత్తాలుగా అమర్చారు. మరి ఇక్కడి నుంచి వచ్చే 6 ఇతివృత్తాలను ఎట్లా డెవలప్ చేశారో అనేది దాని బ్యాక్డ్రాప్ కూడా తెలుసుకున్నట్టయితే మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. పరిసరం తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం కింద వస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే పరిసరాలను మామూలు ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తా నేర్చుకున్నామంటే 3 రకాలుగా జనరల్గా. ఒకటి నేచురల్ ఎన్విరాన్మెంట్, మూడవది హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్, సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. దయచేసి ఇది దీనికి సహాయపడుతుంది మనకు. ఇది ఎందుకు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఇందులో నేచురల్ ఎన్విరాన్మెంట్లో సహజ పరిసరాల లోపల ఏమొస్తాయి అనుకున్నాం, బయాటిక్, ఏబయాటిక్ అని వస్తాయి అనుకున్నాం. బయాటిక్లో ఏమొస్తాయి, ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వస్తాయి. అదే రకంగా తీసుకున్నట్టు ఏబయాటిక్ మామూలుగా అజీవ సంబంధం లోపల ఏమొస్తుంది, అందులో ఎయిర్ వస్తుంది, వాటర్ వస్తుంది, సాయిల్ వస్తుంది, రివర్స్ వస్తాయి, హిల్స్ వస్తాయి కదా, గాలి, నీరు, నేల, నదులు, కొండలు వస్తాయి. ఈ విధంగా సహజ పరిసరాల కింద ఇదే వస్తుంది. అంటే ఇండ్లకెళ్ళి మనకి ఇది డెవలప్ అయింది అనేది మెయిన్ పర్పస్ ఇక్కడ. అదేవిధంగా మానవ నిర్మిత రెండవది మానవ నిర్మిత పరిసరాల లోపల ఏంటంటే రోడ్స్, బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, పార్క్స్, ఫీల్డ్స్. అదే తెలుగులో వీటిని రహదారులు, భవనాలు, పరిశ్రమలు, ఉద్యానవనాలు, పంట పొలాలు అనుకున్నాం. అదేవిధంగా 3వ రకం ఏంటంటే సాంఘిక సాంస్కృతిక
పరిసరం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈవీఎస్ని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేశారన్న విషయం మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇందులో కూడా ఈ యొక్క సాంఘిక సాంస్కృతిక పరిసరం కనుక తీసుకున్నట్టయితే సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్, ఇందులో సమాజం సొసైటీ అంటాం. ఏది అంటే మినీ అంటే ఒక రకంగా సొసైటీకి స్మాలెస్ట్ వన్ ఏంది యూనిట్ ఏంది అంటే ఫ్యామిలీ, కుటుంబమే. మనం అందరం ఎక్కడ ఉంటామంటే కుటుంబంలో పెరుగుతాం, అమ్మ, తల్లి, తండ్రి, అక్క, చెల్లి. సో ఈ విధంగా ఫ్యామిలీ వస్తుంది. సాంఘిక సాంస్కృతిక అదే ఇరుగు పొరుగు వస్తారు. కల్చర్ సాంస్కృతిక, సంస్కృతిలో ఏమేమి వస్తాయి? భాష వస్తుంది, లాంగ్వేజ్ వస్తుంది, ఫెస్టివల్స్ వస్తాయి, ఫుడ్ వస్తుంది, రిలీజియన్ వస్తుంది, మిగతా అన్ని అంశాలు వస్తాయి. అవునా కాదు? భాష, పండుగలు, ఆహారము, మతము ఇవన్నీ వస్తాయి. ఏవైతే ఈ మూడు ఉన్నాయో ఈ మూడన్నింటినే మామూలుగా ఎన్విరాన్మెంట్ అనేది ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నారు. ఈ మూడింటికి వెళ్ళి మనకేం చేస్తారంటే ఇందులోకి వెళ్ళి ఈవీఎస్ సిలబస్ను ఈ రకంగా దీనిలోకి వెళ్ళి ఈ మొత్తం మనం ఈ అంశాలను ఏం చేస్తారు అంటే 6 థీమ్స్గా అమర్చుకోవడం అనేది అమర్చారు సిలబస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో. అది బేసికల్గా. ఇంతకుముందేమో టాపిక్ అప్రోచ్ ఉండే, టాపిక్స్ వైజ్గా అమర్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. 3rd, 4th, 5th లోపల ఏం చేశారంటే ఎన్లో ఉన్న థీమ్స్ ఉంటాయి. ఆ థీమాటిక్ అప్రోచ్లో ఈ టాపిక్స్ అమర్చడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఈ 6 థీమ్స్ ఏందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ తీసుకుంటే ఇవి 6 థీమ్స్, 6 థీమ్స్ లోపల. వీటిని తెలుగులో ఏమంటున్నారంటే ఇతివృత్తాలు అంటున్నారు. దయచేసి టర్మినాలజీ కూడా చూసుకోండి. ఇవి ఎట్లా అంటే చైల్డ్ సెంటర్డ్గా అమర్చడం అనేది జరిగింది, శిశు కేంద్ర పద్ధతిలో అమర్చడం అనేది జరిగింది. ఇందులో ఫస్ట్ది 6 థీమ్స్లో మొదటిది ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కుటుంబము, స్నేహితులు. ఇందులో చూస్తున్నాం మొదటిది కుటుంబము, స్నేహితులు. అదే రకంగా తీసుకున్నట్టయితే రెండవది తీసుకుంటే ఫుడ్, ఆహారం. రెండవది ఆహారము. అదేవిధంగా మూడవది తీసుకున్నట్టయితే షెల్టర్. 3rd వన్ నివాసం, షెల్టర్. అంటే పరిసరాలకు వెళ్ళే మనకు తీసుకుంటున్నాడు పరిసరం. అందుకే పరిసరమే బెస్ట్ వనరు అంటారు. ఈవీఎస్ను బోధించడానికి మామూలుగా మన చుట్టూ ఉన్న పరిసరాలే మంచి మనకు టీఎల్ఎంగా పేర్కోవడం అనేది జరుగుతుంది. ఏదైనా 4వది తీసుకున్నట్టు ఏంటంటే వాటర్, నీరు. అదేవిధంగా 5వది ఏంటి అంటే ట్రావెల్, ప్రయాణం. 5వది ట్రావెల్, మామూలుగా థీమ్ లేదా ఇతివృత్తం. 6వ ఇతివృత్తం ఏంటంటే థింగ్స్ వి మేక్ అండ్ డూ, అంటే మనం చేసే వస్తువులు, పనులు. ఈ విధంగా మామూలుగా ఎన్ని థీమ్స్గా డివైడ్ చేశారంటే 6. మరి ఇక్కడ వేరే ఉన్నాయి. ఒక ఫస్ట్ థీమ్ ఏదైతే ఉందో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో మళ్ళీ 4 సబ్ థీమ్స్గా క్లాసిఫై చేశారు. అంటే దానికి లింకప్ చేశారు టాపిక్స్. ఏమిటి ఒకసారి చూద్దాం. మళ్ళొకసారి చూడండి. 6 థీమ్స్ లేదా ఇతివృత్తాలు ఏమిటి అంటే ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కుటుంబము, స్నేహితులు. రెండవది తీసుకున్నట్టయితే ఫుడ్, ఆహారం. మనం తీసుకునే ఆహారం, ఫుడ్. పిల్లవాడికి ఎక్కడికి వెళ్ళి చూస్తారు? ఇక్కడ చూస్తారు కదా, సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్లో మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో కూడా వస్తుంది ఫుడ్ అనేది. ఈ విధంగా కుటుంబము, స్నేహితులు. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే ఫుడ్, ఆహారం. మూడవది తీసుకుంటే షెల్టర్, నివాసం. అవునా కాదు? ఇవి అంటే ఆ చైల్డ్ చుట్టే తిరుగుతుంటాయి. పరిసరం అనేది ఆ శిశువు తన యొక్క పరిసరాలను అవగాహన చేసుకోవాలి, పరిసరాల గురించి తెలుసుకోవాలి, పరిసరాల ద్వారా నేర్చుకోవాలి, పరిసరాల పరిరక్షణ కోసం, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని అన్నాం కదా, ఆ కోణంలో మీరు చూడండి. అదేవిధంగా మూడవది షెల్టర్, నివాసం. 4వది వాటర్, నీరు. 5వ యొక్క థీమ్ ఏంటి అంటే ఇతివృత్తం ఏంటంటే ట్రావెల్, ప్రయాణం. 6వది ఏంటంటే థింగ్స్ వి మేక్ అండ్ డూ, మనం చేసే వస్తువులు, పనులు. ఈ రకంగా ఈవీఎస్ ఏదైతే ఉందో ఈవీఎస్లోని సిలబస్ను దయచేసి మళ్ళీ చూడండి. అంటే వేరే కాదు, ఇది ఈ పుస్తకంలో మనం పాఠ్యపుస్తకం అయితే ఉందో దీని అండర్స్టాండింగ్ ఆఫ్ ఈవీఎస్ పాఠ్యపుస్తకాల అవగాహన, పెడగాజీ అవగాహనని మనకు ఈ యొక్క డిఎడ్ సిలబస్లో ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని మనకు ఈ యొక్క పెడగాజీలో ఒక చాప్టర్గా డెవలప్ చేశారు. అందులో ఇది ఒక భాగం. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్న సిలబస్ని ఏం చేశారు అంటే మామూలుగా 6 ఇతివృత్తాలుగా, థీమ్స్గా డివైడ్ చేశారు. ఎందుకంటే తప్పనిసరిగా మామూలుగా ప్రీవియస్ టెట్ పేపర్స్ కనుక చూసినట్టయితే దయచేసి అందులోకెళ్ళి క్వశ్చన్స్ ఎన్నకెళ్ళని అడగవచ్చు. మనకి ఇది అనేది స్పెసిఫిక్గా లేదు, కానీ ముఖ్యంగా ఇది ఇంగ్లీష్ మీడియం మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి. NIOS ఏదైతే ఉందో స్టడీ మెటీరియల్ చాలా ఉపయుక్తంగా ఉంది. అది NCERT
మామూలుగా దాదాపు వాళ్ళు ప్రొఫెసర్స్ రాశారు కాబట్టి చాలా రిలేటెడ్గా మనకు కోరిలేటెడ్గా మంచిగా ఇచ్చాడు, సింపుల్గా ఉంది. ఏదని ఇక్కడ మళ్ళొకసారి చూద్దాం. అంటే ఇది టాపిక్ ఇంకో ఇదేమంటే సిలబస్ని అమరిక ఏముందంటే థిమాటిక్ అప్రోచ్ అంట. ఈ సిలబస్ని ఎట్లా అమర్చారు, ఈ అమెరికన్ ఒక కోణంలో ఏమంటారంటే థీమ్స్గా అమర్చారు. ఈ అప్రోచ్ని, ఈ కరికులర్ అప్రోచ్ని ఏమంటారంటే థిమాటిక్ అప్రోచ్ అంటారు. మరి ప్రీవియస్గా ఎట్లా ఉండే టాపిక్ అప్రోచ్ అనేవాళ్ళు, పాత పుస్తకాలు, ఇది ఓల్డ్ బుక్స్, ఇది ఓల్డ్ ఎట్లా ఉండే అంటే టాపిక్ వైజ్ అప్రోచ్ ఉండే అంటే టాపిక్ అప్రోచ్ అంటారు దాన్ని, పాత పుస్తకాలు. దయచేసి ఎట్లనే అడగవచ్చు, మీ అందరికీ తెలిసిందే, స్పెసిఫిక్గా ఇట్లనే అడుగుతారని ఏం కాదు, కానీ ఈ విధంగా 6 థీమ్స్ ఏమింటియో కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరి. ప్రీవియస్గా బిట్ అడిగారు, ఇందులో ఇచ్చేసి ఇందులోపట 5 అంటే ఇచ్చాడు, 4 వేరే ఇచ్చాడు అన్నట్టు. ఇచ్చేసి ఏంది అంటే ఇందులో థీమ్స్ కానిది ఏంది అని ఇచ్చాడు. మామూలుగా ఈవీఎస్లో ఇది ఇతివృత్తం కాదు అని ఇచ్చేసి ఇందులోకి వెళ్ళి 3 సెలెక్ట్ చేసి ఇచ్చాడు, 4th వన్ వేరే ఇచ్చాడు. సో తప్పనిసరిగా ఈ 6 మనకు తెలిసి ఉంటేనే, గుర్తుంటేనే దాన్ని సులభంగా మనకు చేయొచ్చు. మరి ఇది ఎక్కడి నుంచి వెళ్ళి మామూలుగా డెవలప్ అయింది అంటే ఎన్విరాన్మెంట్. దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి, ప్రీవియస్ వీడియోని కూడా చూడండి. వాట్ ఈజ్ ఈవీఎస్ అనేది ప్రీవియస్ వీడియో చేశాం. సో ఇందులో మనకి తప్పనిసరిగా రెగ్యులర్ డిఎడ్ మిత్రులకు కూడా ఫైనల్ ఇయర్లో ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. ఫైనల్ ఇయర్లో ఈవీఎస్ ఉంటుంది, అదేవిధంగా ఎలెక్టివ్ సైన్స్ కూడా ఉంటుంది. దయచేసి మనకు తర్వాత మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ అందరికి తెలిసిందే, ఈ యొక్క టెట్ లోపట్నేమో మనకు 6 మార్క్స్ ఉన్నాయి, కాంటెంట్ ఏమో 24 మార్క్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క పెడగాజికి ఏమో 6 మార్కులు ఇచ్చారు. అదే రకంగా తీసుకున్నట్టయితే సీటెట్, మళ్ళీ విజ్ఞప్తి, సీటెట్లో దీనికి ఈవీఎస్కు సంబంధించి 15 మార్కులు ఇచ్చాడు పెడగాజీయే. దయచేసి సీటెట్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులు తప్పనిసరిగా, ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా సీటెట్ రాయండి. ఎందుకంటే కొన్ని అంశాలు లోపల అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు హిందీ మీడియంలో ఉంటుంది, దిగులు పడాల్సిన అవసరం లేదు. దయచేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా, చాలామంది మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నారు, 120 ఎబోవ్ కూడా మన పిల్లలు చేశారు. అందులో భాష అని వరి కావద్దు అవసరం లేదు. ఏదైనా మరొకసారి ఇక్కడ చూద్దాం. దీనికి మూలం ఏంటంటే ఈ యొక్క ఈవీఎస్ మనం ఫస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఏదైతే పరిసరాన్ని మనం 3 రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం. ఏంటి అంటే సహజ పరిసరాలు, మానవ నిర్మిత పరిసరాలు, సాంఘిక పరిసరాలు. అందులో ఏమేమి వస్తాయంటే బయాటిక్, ఏబయాటిక్ వస్తుంది, జీవసంబంధ, అజీవసంబంధ, ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. అదేవిధంగా ఎయిర్, వాటర్, సాయిల్, రివర్స్, హిల్స్ ఏబయాటిక్లో. ఎందుకోసం చెప్తుంటే ఇళ్ళకెళ్ళి కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినా బిట్ అడగవచ్చు, మీకు ఎన్లైనా అడగవచ్చు. పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలు దేని కింద వస్తాయి? సహజ పరిసరమా, మానవ నిర్మితమా, బయాటికా, ఏ బయాటికా? మనమే కదా మానవ నిర్మితం కింద వస్తాయి. పార్క్స్, ఉద్యానవనాలు కూడా మన దాని కిందనే వస్తాయి. సో దయచేసి ఎట్లా వచ్చినా మనకు ఈజీగా ఉంటుందని మళ్ళీ రిపిటేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదే అప్రోచెస్ కూడా అడుగుతాడు, ఏ అప్రోచ్లు చేశారు ఇది? థీమ్స్, థిమాటిక్ అప్రోచ్ అంటాం. కరికులర్ అప్రోచెస్లో ఒక అప్రోచ్, టాపిక్ అప్రోచా, థిమాటిక్ అప్రోచ్. ఈ యొక్క ఈవీఎస్ సిలబస్ని ఎట్లా అంటే థిమాటిక్ లేదా ఇతివృత్తగా అమర్చడం అనేది జరిగింది. సో ఈ వీడియో దయచేసి మనందరం కూడా మళ్ళీ దయచేసి టెక్స్ట్ బుక్స్ చదవండి. ఎందుకోసం అంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత కూడా ఇందులోపట విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ పేజీకి వెళ్ళి కూడా తప్పనిసరిగా చూడాలి. ఈవెన్ టైటిల్ పేజీ కూడా దయచేసి ఇక్కడ టైటిల్ పేజీ ఏమి ఇచ్చారో మీకు తెలుసు. అదేవిధంగా మామూలుగా అవర్ వరల్డ్ అని అంటున్నారు. ఏది మనకు ఏపీ లోపల ఈ పుస్తకం టైటిల్ పేరు చేంజ్ ఉంది. మరొక టాపిక్లో మరొకసారి చూద్దాం. అదేవిధంగా లుకింగ్ అరౌండ్ అన్నారు. సిబిఎస్ఈ కానీ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ ఇదే ఈవీఎస్ని ఏమన్నారంటే లుకింగ్ అరౌండ్ అని ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి టైటిల్కి వెళ్ళి కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ పుస్తకాన్ని మనం దయచేసి మమ్మల్ని నిశ్చితంగా పరిశీలించండి, చదవండి. డెఫినెట్గా మీరు మంచి మార్క్స్ సాధించుకుంటారు. సో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముగించే ముందు మరొకసారి దయచేసి చూద్దాం. ఏంటి అంటే ఈ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో భాగంగానే ఈవీఎస్ సిలబస్ను అంటే 3rd, 4th, 5th క్లాస్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని ఏంటంటే 6 థీమ్స్గా ఇతివృత్తాలుగా అమర్చడం అనేది జరిగింది. ఇది చైల్డ్ సెంటర్డ్. 6 ఇతివృత్తాలు ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కుటుంబము, స్నేహితులు. రెండవది ఫుడ్, ఆహారము.
మూడవది షెల్టర్ నివాసం, నాలుగవది వాటర్ నీరు, ఐదవది ట్రావెల్, అదేవిధంగా 6 థింగ్స్ వి మేక్ అండ్ డూ. అది తెలుగులో చూస్తే కుటుంబము స్నేహితులు 1, రెండవది ఆహారం, 3 నివాసం, 4 నీరు, 5 ప్రయాణం, 6వది మనం చేసే వస్తువులు పనులు. సో వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి తప్పనిసరిగా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మిత్రులకు షేర్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సబ్స్క్రైబ్ ఒకవేళ చేయకపోయినట్టయితే ఛానల్కు తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.